హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు నేరుగా వాళ్ళ యొక్క ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వేసవి సెలవులను భారీగా పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే మనకు శుభవార్తను అందించారు. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా విద్యార్థులు ఉంటే దయచేసి వారికి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు 2 శుభవార్తలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే శుభవార్తను అందించారు. సో వీటికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చాయన్నమాట. ఒక్కొక్కటిగా మనం క్లారిటీగా చూద్దాం. మొట్టమొదటిగా వేసవి సెలవుల పెంపుకు సంబంధించి క్లారిటీగా చూసుకొని ఆ తర్వాత నేరుగా ఖాతాలలోకి డబ్బులకు సంబంధించిన సమాచారాన్ని మనం క్లారిటీగా విందాం. ఇక ఈ వీడియోలో మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఏందని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక, రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాలేజీలు జూన్ 1వ తారీఖున పునఃప్రారంభం కావాల్సి ఉండగా, అయితే దీనిని జూన్ 1 నుండి కాకుండా 6వ తేదీకి మార్పు చేశారు. జూన్ 5వ తేదీ వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండడంతో ఈ మార్పులు చేశారు. జూన్ 6 నుంచి జూనియర్ కాలేజీలు పునఃప్రారంభం అవుతాయని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అకాడమిక్ క్యాలెండర్లో ప్రకటించిన మిగతా కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఈయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అన్ఎయిడెడ్, కోఆపరేటివ్ కాలేజీలు, కాంపోజిట్ డిగ్రీ కాలేజీలకు ఆదేశాలు కూడా ఖచ్చితంగా వర్తిస్తాయని ఆయన తెలిపారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలు ఈ మార్పును గమనించాలని సూచించారు. అంతేకాదు ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. విద్యార్థులకు అదనంగా మరో 5 రోజుల పాటు సెలవులు అదనంగా వచ్చాయి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి కాకపోవడంతో సెలవుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సెలవులను పొడిగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్య 2025-26వ విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఈఆర్టీ సిలబస్ సిబిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ 2026-27వ విద్యా సంవత్సరంలో మొత్తం 232 పని దినాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పాఠశాల కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పాఠశాల యాజమాన్య కమిటీ ఎస్ఎంసీలను విద్యా సంవత్సరం ప్రారంభం నెలలోపే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీల్లో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థుల ఆధారంగా 12 నుంచి 25 మంది సభ్యులను ఎస్ఎంసీలో ఎన్నుకోవాలి. వీరిలో 75% మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సంరక్షణలో ఉండాలి. మిగతా 25% స్థానిక సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు నియమించాలి. మొత్తం ఎస్ఎంసీ సభ్యుల్లో 50% మహిళలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు దామాషా ప్రకారం కేటాయించాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులు కన్వీనర్గా ఉంటారు. ప్రధానోపాధ్యాయులు నెలకొకసారి కొత్త ఎస్ఎంసీల సమావేశం నిర్వహించాలని సూచించారు. సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఇంటర్ సెలవులకు సంబంధించి మనకు శుభవార్త వచ్చిందనమాట. సో ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారందరికీ కూడా ఖచ్చితంగా మనకు వేసవి సెలవులు అనేటివి మనకు మే 31తో ముగియలేదు. మనకు జూన్ 5వ తారీఖు వరకు పొడిగించారు. మనకు 6వ తారీఖున మనకు కాలేజెస్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇది ప్రతి ఒక్క కాలేజీ పాటించాల్సిందే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు
తిరిగి జూన్ 6వ తేదీన మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక రెండవ అప్డేట్‌కి సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే, తల్లికి వందనం పథకం కింద అర్హత కలిగినటువంటి 1 తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి నేరుగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హుల జాబితాను విడుదల చేసి, అర్హుల జాబితాలో ఉన్నటువంటి పేర్ల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హుల ఖాతాలలోకి మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రూ. 15,000 చొప్పున విడుదల చేయబోతుంది. అందుకు సంబంధించి ఈ రూ. 15,000లో రూ. 13,000 తల్లి లేదా సంరక్షకుల ఖాతాలకి వెళ్తుంది. ఇక మిగిలినటువంటి రూ. 2,000ని స్కూల్ మెయింటెనెన్స్, టాయిలెట్ మెయింటెనెన్స్ కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేస్తుంది. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి రెండవ విడత అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఈ తల్లికి వందనం పథకం కింద అర్హత సాధించినటువంటి విద్యార్థులకు 75% ఖచ్చితంగా అటెండెన్స్ అనేది కంపల్సరీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు డబ్బులనైతే విడుదల చేసేవారు. కానీ ఇప్పుడు మొత్తం మనకు తారుమారైతే అయింది. ఖచ్చితంగా 75% హాజరైతే ఉండాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి రూల్‌ను కూడా పాస్ చేసింది. ఈ రూల్ ప్రకారం చాలామందికి అనర్హత వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ పిల్లలని చక్కగా స్కూల్‌కైతే పంపించండి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం స్కూల్లో అటెండెన్స్ శాతం అనేది పెరగాలి, అటెండెన్స్ శాతం అనేది తగ్గకూడదు అన్న ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్స్‌గా మిగిలిపోకుండా ఉండేందుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎవరికైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరికి కూడా ఈ వీడియోనైతే మీరు షేర్ చేయండి. ముఖ్యంగా 75% అటెండెన్స్ అనేది మీకు ఉన్నా సరే కొంతమందికి ఈ పథకం వర్తించదు. ఎవరెవరికి వర్తించదు అన్న విషయానికి మనం క్లారిటీగా వస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులకు బాగా గుర్తుపెట్టుకోండి, విద్యార్థుల యొక్క తల్లులకు ఈ యొక్క ఏదైతే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి లేకుండా ఉంటుందో, సో వారికైతే పడదనమాట. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ ఉంటేనే డబ్బులొస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీ యొక్క మదర్ గానీ, లేదా సంరక్షకులు గానీ ఏదో ఒక ప్రాంతంలో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అనేది లేకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి రావు. ఇదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఫైనలైజ్ చేసి చెప్పిందనమాట. సో, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఖాతాలోకి డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు డబ్బులు పడాలి అనుకుంటే మాత్రం మీరు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలి, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఇవి 2 ఎవరికైతే లేవో వారికి డబ్బులు పడవు. అయితే ఈసారి తల్లికి వందనం పథకం కింద జూన్ 15వ తారీఖంతా కూడా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి, అనంతరం 3 రోజుల పాటు ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించి, అభ్యంతరాలలో ఉన్నటువంటి వారికి అర్హుల లిస్ట్ అనేది క్లైమాక్స్ అంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌ని మనకు జూన్ 18వ తారీఖున డిస్ప్లే చేసి, అనంతరం 19వ తారీఖున నేరుగా తల్లుల ఖాతాలలోకి రూ. 13,000 చొప్పున కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే విడుదల చేయబోతున్నారు. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏ మార్పులు, చేర్పులు, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.